అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్ర రాజకీయాల్లో విశేషమైన పాత్ర పోషించే ప్రాంతం పల్నాడు. అటువంటి పల్నాడు ప్రాంతంలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. అందుకే నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నుంచి ఇప్పటి సీఎం చంద్రబాబు వరకు ఆ ప్రాంతంపై నిరంతరం ఫోకస్ పెడుతూనే ఉంటారు. అలాంటి చోట తిరిగి పట్టు చాటుకోవడానికి వైసీపీ ఫోకస్ పెడుతోందట. మావోయిజం, ఫ్యాక్షనిజంలతో అట్టుడికిపోయిన పల్నాడులో గత కొన్ని సంవత్సరాలుగా ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత పల్నాడు ప్రాంతం అభివృద్ధిలో పూర్తిగా వెనుకపడిపోయింది. ఏపీ రాజధాని కంటే తెలంగాణ రాజధాని పల్నాడు ప్రాంతానికి దగ్గర. నర్సరావుపేట కేంద్రంగా పల్నాడులో పరిపాలన కొనసాగుతోంది. ఇప్పుడు పల్నాడులో తిరిగి పట్టు సాధించడంపై వైసీపీ ఫోకస్ పెట్టిందట. నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ తో పాటు దాని పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీని యాక్టివ్ చేసేందుకు జగన్ కార్యాచరణ రూపొందిస్తున్నారట. దానిలో భాగంగానే పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎంపిక దగ్గర నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ వరకు ఇటీవల జగన్ ఐవీఆర్ఎస్ సర్వే కాల్స్ నిర్వహించారట. ఎవరి బలమేంటో, ఎవరి బలహీనత ఏంటో జగన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి వైసీపీకి నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇన్ఛార్జ్ లేని పరిస్థితి. మొన్నటి ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు సిటీకి చెందిన మాజీ మంత్రి అనిల్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కొత్త ఇన్ఛార్జ్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, పెదకూరపాడు, నర్సరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొనసాగుతున్నారు. పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులతో సతమతమవుతూ ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ని జగన్ నియమించారు. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యాక్టివ్ అయ్యేందుకు పావులు కదుపుతున్నారు. కేసుల బెడదతో నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో లేకపోయినా పార్టీ క్యాడర్ ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ క్యాడర్ కు నిత్యం అండగా ఉండే ప్రయత్నంలో పిన్నెల్లి ఉన్నారు. సత్తెనపల్లి, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు కూడా పెద్దగా జరుగుతున్న పరిస్థితి కనిపించట్లేదు. ఇన్ఛార్జీలు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ 3 నియోజకవర్గాల్ని సెట్ చేసే పనిలో అధిష్టానం పడిందట. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి విడుదల రజని వైసీపీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. నిత్యం కేసులతో, వివాదాలతో రజని సతమతమవుతున్నారు. రజనీకి మాత్రం పార్టీ అధిష్టానం అండగా ఉంది. కానీ నియోజకవర్గం నేతలు, పల్నాడు జిల్లా వైసీపీ నేతలు అండగా నిలవడం లేదు. దీంతో ఆమె తనపై వచ్చిన ఆరోపణలు, కేసుల్లో ఒంటరి పోరాటం చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో గ్రూపు వివాదాలతో విలవెల్లాడిపోతున్నారు. జిల్లా కేంద్రం నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు, నేతలకు నేనున్నానంటూ ధైర్యం, భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఉంటూ జిల్లా స్థాయిలో పార్టీని యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరో నియోజకవర్గం గురజాల. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వారసుడు కాసు మహేష్ రెడ్డి గురజాల వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మెడికల్ కాలేజీల పునర్నిర్మాణం, మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్ లో ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోనే మొదటిసారిగా అధికార పార్టీకి ఇక్కడి నుంచే వైసీపీ పోరాటాన్ని మొదలుపెట్టారు. మరోవైపు నియోజకవర్గంలో పార్టీ నేతలకి అందుబాటులో ఉంటూ జిల్లా అధ్యక్ష పదవి కోసం రాజకీయంగా పావులు కదుపుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాలోని 7 స్థానాలకు గాను 5 చోట్ల వైసీపీ ఓటమి పాలైంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. ఆ క్రమంలో వచ్చే ఎన్నికల్లో 7 స్థానాల్లో గెలిచి పట్టు నిలుపుకోవాలని వైసీపీ అధినేత జగన్ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెబుతున్నారు.